పట్టణంలోని నందులపేట వజ్రాలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నందులపేటలోని వజ్రాలవారి వీధిలో గల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో ఉదయం పంచామృత అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, మహామంగళహారతి, మంత్రపుష్ప సహితంగా జరిగాయి. వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు. ఇదే సందర్భంగా బాబావారి మహాసమాధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సెమీ పూజ, దీపోత్సవం, ఊంజల సేవ నిర్వహించారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, శ్రీధర్ రెడ్డి, భవానీ ప్రసాద్, యశోద, గీత, అనంతలక్ష్మి పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమనందు దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ఈరోజు విజయదశమి సందర్భముగా అమ్మవారు మహిష సంహారాన్ని సంహరించిన తదుపరి అమ్మవారి శాంతి రూపిణి అమ్మవారి మనకు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చి ఉన్నారు. మన యొక్క పీఠంలో గురుగారి చేతుల మీద ఉండగా ఎంతో భక్తితో, శ్రద్ధతో పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మన యొక్క పీఠంలో మరి అమ్మవారిని ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాము. మరి ప్రాతకాలంలో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించున్నాము. అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఘనమైనటువంటి పుష్ప యాగ కార్యక్రమాన్ని కూడా గురువుగారి చేతుల మీద కూడా నిర్వహించబడుతున్నది. అదేవిధంగా తదుపరి 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వేలాది మంది భక్తుల చేత ఘనంగా మరి భక్తుల చేత యొక్క అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించినారు. మరి అదేవిధంగా